ఏం చేస్తాండారబ్బా అంతా? మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి పండుగకు పాటించే పద్ధతులు, వండుకునే ప్రసాదాలకి అర్థం పరమార్థం ఉంటుంది. అలాంటి ప్రసాదాలే శ్రీరామనవమికి చేసుకునే వడపప్పు పానకం. విపరీతమైన ఎండలు మొదలయ్యే ముందు రామనవమి వస్తుంది కాబట్టి ఎండాకాలంలో చలువ చేసే పదార్థాలు తీసుకోవాలని ఈ ప్రసాదాల ఉద్దేశం. దీంతో పాటు ఈజీగా తాగేలా ఉండే స్వీట్ శనగపప్పు పరమాన్నంని కూడా చూపిస్తా. ఇది మా సైడు చాలా ఫేమస్. మరి ఎట్లా చేసుకోవాలో చూసేయండి. శనగపప్పు పరమాన్నం కోసం ముందుగా శనగబేళ్ళను నానబెట్టుకోవాలి. పావు కప్పు శనగబేళ్ళను తీసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే శనగబేళ్ళు తొందరగా ఉడికిపోతాయి, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ వడపప్పు కోసం పావు కప్పు పెసరబేళ్ళను తీసుకోండి. ఎండాకాలంలో పెసరపప్పుతో చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది. నీళ్లు పోసుకొని 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. నీళ్లు పోసి అరగంట గంట పాటు నానబెట్టుకోండి. ఇవి తొందరగానే నానిపోతాయి. ఇవి నానేలోపు బెల్లం పానకం కోసం అరకప్పు బెల్లంని తీసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసి కరగనీయాలి. బెల్లంను తురుముకొని తీసుకోండి, తొందరగా కరిగిపోతుంది. నేను మెత్తడి బెల్లంని తీసుకున్నా తొందరగా కరిగిపోతుంది. బెల్లంని నీళ్లతో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇట్లా తిప్పుకుంటే బెల్లం తొందరగా కరిగిపోతుంది. 5 నిమిషాల తర్వాత బెల్లం పూర్తిగా కరిగిపోయింది. మిగతావి కలుపుకునే ముందు దీన్ని వడగట్టుకొని తీసుకుందాం. గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టి బెల్లం నీళ్లను వడగట్టుకోండి. ఇప్పుడు మిగతావి వేసుకుందాం. టీ స్పూన్ సొంటి పొడి డ్రై జింజర్ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ యాలక్కల పొడి. యాలక్కల తోలును కూడా లైట్గా దంచుకొని వేసుకుంటున్నా. దీంట్లో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. చిటికెడు ఉప్పును వేసుకోండి, అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీకు చిట్కా చెప్తా. తీపిలోకి చిటికెడు ఉప్పు, కారంలోకి చిటికెడు చక్కెర వేసి చూడండి. ఫ్లేవర్స్ అన్నీ బాగా ఎన్హాన్స్ అవుతాయి. 1/2 చెక్క నిమ్మరసంను పిండుకోండి, తెలిసి తెలియని పులుపు ఉంటుంది. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. పొద్దున్నే ఇట్లా చేసుకొని మట్టి కుండలో పోసుకున్నారనుకో, మధ్యాహ్నంకి చల్ల చల్లగా తాగచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది, వేడిని తగ్గిస్తుంది. దీన్ని అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ఫ్లేవర్స్ మంచిగా రిలీజ్ అవుతాయి. చివరగా 9-10 తులసాకులను వేసుకోండి. ఇవి డైరెక్ట్గా వేసుకోకుండా కొంచెం నలిపినట్లు చేసి వేసుకోండి, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మళ్ళీ ఓసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పానకం రెడీ అయింది. అరగంట తర్వాత సర్వ్ చేసుకుందాం. గంట తర్వాత పెసరబ్యాళ్ళు మంచిగా నానాయి. ఈ నీళ్లను వంచేసి నీట్గా క్లీన్ చేసుకొని తేమ లేకుండా వడగట్టుకొని తీసుకోవాలి. ఇది మనకు పొడి పొడిగా ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే దీన్ని సలాడ్లా చేస్తున్నాం. వడపప్పు కోసం మనకు కావాల్సినవి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్ల కీరా తురుము, 1 టేబుల్ స్పూన్ పచ్చి మామిడికాయ తురుము, 1 పచ్చిమిర్చిని ఇత్తనాలు లేకుండా సన్నగా తురుముకొని తీసుకోండి. వడపప్పు కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. పొడిగా ఉన్న పెసరబ్యాళ్ళు మనం రెడీ చేసుకున్నవన్నీ వేసుకోండి. మామిడి తురుము వల్ల పుల్ల పుల్లగా భలే ఉంటుంది. ఇవన్నీ వేసుకున్నాక మీ రుచికి తగ్గట్లు ఉప్పునేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే వడపప్పు రెడీ. వడపప్పుని నేను చేసిన పద్ధతి రాయలసీమ, కర్ణాటక స్టైల్. ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేసుకుంటాం. ఇది పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడంటే సలాడ్లు తింటే హెల్త్కి మంచిది అంటున్నారు, కానీ సలాడ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం గమనించమంతే. వడపప్పు రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టి స్వీట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి టేబుల్ స్పూన్ నెయ్యి పోసి కాగనీయాలి. నెయ్యి లైట్గా వేడైనాక గోడంబి, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. పాయసమైన పరమాన్నమైన ఇవి లేకపోతే అది స్వీటే కాదు. ఇవి లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ద్రాక్ష కూడా మంచిగా పొంగింది. ఇంకా ఇవి తీసేసుకుందాం. ఇవి పక్కన పెట్టుకోండి, లాస్ట్లో వేసుకుందాం. అదే నెయ్యిలో 1/3 కప్ సేమియాని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలర్ మారగానే పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. కొలతలో ఇది 3 టేబుల్ స్పూన్ ఉంటుంది. రవ్వను కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్లో బొంబాయి రవ్వని కరెక్ట్ కొలతలో తీసుకోవాలి, లేకపోతే మన స్వీటు చిక్కబడిపోతుంది. ఈ స్వీటు మనకి పల్చగా తాగేలా ఉండాలి. రవ్వ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇంకా పక్క తీసేసుకుందాం. గిన్నెలో లీటర్ నీళ్లు పోసి మరగనీయాలి.
నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగబ్యాళ్లను నీళ్లు వడగట్టుకొని ఎసరులోకి వేసుకోవాలి. దీన్నోసారి కలిపి శనగబ్యాళ్లను ఉడకనీయండి. బ్యాళ్ళు ఉడుకుతున్నప్పుడు గిన్నె చుట్టూ ఇట్లా తెల్లటి నురుగు లాంటిది వస్తుంది. దీన్ని తీసేయండి. 10 నిమిషాల తరువాత శనగబ్యాళ్ళు ఉడికినాయో లేదో చూసుకోండి. పప్పుని నలిపితే మెత్తబడాలి, కానీ కొంచెం పలుకు కూడా ఉండేలా చూసుకోండి. తింటున్నప్పుడు పప్పులాగా మనకు తెలియాలి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ సేమ్యాలు ఉన్నాయి కదా, ఇవి ఎసరులోకి వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. రవ్వ ఉండలు కడుతుందేమో అని భయపడకండి. తక్కువ క్వాంటిటీ ఎక్కువ నీళ్లు కాబట్టి ఉండలు కట్టదు. దీన్ని 4-5 నిమిషాల పాటు ఉడకనీయాలి, సేమ్యా మెత్తబడే వరకు. సేమ్యాను నలిపినప్పుడు కట్ అయిపోతే ఉడికినట్లే. ఈ మాత్రం చాలు మనకి. దీంట్లోకి బెల్లం వేసుకుందాం. తురుముకున్న బెల్లంని 1/4 కప్పు వేసుకుంటున్నా. కొంచెం తీపి తినే వాళ్ళైతే కప్పు వరకు వేసుకోవచ్చు. దీంట్లో మట్టి లాంటిది ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటున్నా. మీరు కరిగించి వడగట్టుకొని కూడా పోసుకోవచ్చు. బెల్లం అంతా బాగా కలిసేలా కలుపుకొని కరగనీయాలి. ఇది మెత్తటి బెల్లం కాబట్టి తొందరగా కరిగిపోతుంది. కలర్ చూస్తానే తెలుస్తుంది బెల్లం పూర్తిగా కరిగిపోయింది. దీన్నోసారి బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ మనకు లిక్విడ్ లానే ఉండాలి. చల్లారినాక ఇది కొంచెం చిక్కబడుతుంది. రవ్వ ఎక్కువైతే చాలా చిక్కగా అయిపోతుంది. అందుకని బొంబాయి రవ్వను తగు మాత్రంలోనే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలక్కల పొడి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చి కొబ్బరిని స్లైసర్తో తురుముకొని వేసుకుంటున్నా. ఇట్లయితే పల్చగా తినడానికి వీలుగా ఉంటాయి. మీరు ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఈ స్వీట్లో పచ్చి కొబ్బరిని మాత్రం అస్సలు మిస్ చేయకండి, చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోడంబి ద్రాక్షను వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన శనగపప్పు పరమాన్నం రెడీ. ఉగాదికి భక్ష్యాలు చేసుకోలేదని బాధపడేవాళ్ళు ఇది ట్రై చేసి చూడండి. శనగపప్పు బెల్లం ఉండడం వల్ల టేస్ట్లో మ్యాచ్ అవుతుంది. మా చిన్నప్పుడు పెళ్లి ముందు రోజు భోజనాల్లో వడ్డించేవాళ్ళు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్వీట్. మన ప్రసాదాలన్నీ రెడీ, ఇంక వడ్డించుకుందాం. పానకం, వడపప్పు శ్రీరామనవమికి అందరం చేసుకుంటాం. ఈసారి నేను చూపించిన పద్ధతిలో ఓసారి ట్రై చేసి చూడండి. దాంతోపాటు శనగపప్పు పరమాన్నం చేసుకోవడం మర్చిపోద్దండి. నేను చూపించిన స్వీటు ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి.